హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. 'లైలా' సినిమా ఫ్లాప్ టాక్‌తో నడిచింది. ఇప్పుడు మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాకి 50 కోట్లు పెట్టారు. ఎన్ని కోట్లొచ్చాయి? అంటే అదే జనాలందరూ దిష్టి తగిలి ఇప్పుడు కొంతమందికి దృష్టి తగులుతుంది కదా! హ్మ్. అలా దృష్టి తగిలిన హీరోల్లో విశ్వక్ సేన్ గారు ఒకరు. అంటే సినిమా బాలేదా, మరీ జబర్దస్త్ కామెడీలాగా 'జబర్దస్త్‌లో' యూజ్ చేసే వల్గర్ పంచులతో సినిమా ఉందా? అందుకని జనాలు ఫ్యామిలీలతో కలిసి, పిల్లలతో కలిసి సినిమాకెళ్ళలేకపోతున్నారు. ఆ వల్గర్ డైలాగ్సు, వల్గర్ మాటలు, ఒళ్ళు యూనో వల్గర్ ప్రదర్శన లేడీస్‌తో బిహేవ్ చేసేవి. హ్మ్. ఇవన్నిటి వల్ల సినిమా ఫ్లాప్ అయింది అని చాలామంది మాట్లాడుతున్నారు. సినిమాని మనం ఒక కోణంలో చూస్తే సినిమా బానే ఉంటుందండి. ఇంతకన్నా వల్గర్ సినిమాలు లేవా? చూడలేదా మనము? మీరెందుకు దిష్టి తగిలింది అని అన్నారు ఆ మాట? అంటే చాలా మంది 'విశ్వక్ సేన్' గారికి తల పొగరెక్కువైంది. అందు గురించి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు అంటున్నారు. తల పొగురు ఎక్కువైతే అది అతనికి బిహేవియర్‌కి సంబంధించింది గానీ, సినిమాలో నటించే 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి కాదు కదా! విశ్వక్ సేన్ గారు తల పొగురెక్కి సినిమా చేస్తున్నాడంటే, ఆయన ప్రొడ్యూసర్ అయ్యి, ఆయనే డైరెక్టర్ అయ్యి, ఆయనే సినిమాలు తీస్తే, ఆయనను తీసుకొచ్చి మీరు ఎక్కడైనా కూర్చోబెట్టండి. పెద్ద ప్రాబ్లమ్ గాదు. హ్మ్. దీనివల్ల నష్టపోయింది అంత పెద్ద సంస్థ. ఇప్పుడుండే కానీ ప్రొడ్యూసర్స్‌లో, లేదు. కానీ మేకర్స్‌లో కానీ ఇక్కడ నేను ఖచ్చితంగా ఆపుతా మిమ్మల్ని. ఎందుకనంటే ఇప్పుడు మనం 'మహేష్ బాబు' గారున్నారు, 'జూనియర్ ఎన్టీఆర్' ఉన్నారు, 'రామ్ చరణ్' గారున్నారు. ఏ హీరో అయినా తీసుకోండి 'పవన్ కళ్యాణ్' గారున్నారు. మనం హీరోని బట్టే సినిమాకి వెళ్తాం ఫస్ట్ థింగ్. అవును. ఓకే. వాళ్ళు మన మీద చూపించే ప్రేమ వల్లే, వాళ్ళు మాట్లాడే మాటల వల్లే అంటే రాజకీయాలతో మిక్సప్ అయ్యుండొచ్చు. పక్కన పెట్టేద్దాం. ఒకవేళ నిజంగానే సినిమా బావుందనుకోండి పార్టీలతో సంబంధం ఉండదు. వాళ్ళు కూడా వెళ్లి చూస్తారు. ఎందుకంటే సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్ ఇది. అవును. దానిలోకి రాజకీయాలు, పాలిటిక్స్ అన్నీ జొప్పిస్తున్నారు. అవును. కానీ మనం కూడా పద్ధతిగా మాట్లాడామనుకోండి, మన కోసం సినిమా చూస్తారు అది ఎంత చండాలంగా ఉన్నా. అవునా గదా! కరెక్టే. కానీ 'విశ్వక్ సేన్‌కి' కూడా ఒక వర్గమైన ప్రేక్షకులున్నారు కదా! ద లాంగ్వేజ్, ద ఆయన్ని కూడా ఏయూస్. చెడగొట్టుకుంటున్నారు గదా! అది ఈ ఇప్పుడు 'పృథ్వీరాజ్' చేసిన వ్యాఖ్యల వల్లనో, లేకపోతే ఇంకొకరి వల్లనో ఇది కాలేదు కానీ, సంథింగ్ దృష్టి తగిలింది ఆయనకు గూడా. ఎందుకంటే ఆయన ఇట్లా నటిస్తున్నాడు. ఆయన బయట ఇట్లుంటాడు, ఈ లోపల ఇట్లుంటాడు. వీడిని ఏదో ఒకటి జెయ్యాలి అని అనుకునే వర్గం ఒకటి. ఆయన సినిమా వివాదాల్లో చిక్కుకొని రిలీజ్ అయిన కారణంగా, అయ్యో! ఈ సినిమాకి దిష్టి తగిలిందిరా! అందుకే పోయింది. ఇప్పుడు ఎంత చెత్త సినిమా కూడా హిట్ అయిన టాకులున్నాయండి. ఫస్ట్ 2 డేస్ తర్వాత ఫ్లాప్ అయినా కూడా థర్డ్ డే నుంచి పుంజుకుంది. 'దేవర' కూడా అంతే. కథుంటే కథ ఉంటే ఖచ్చితంగా వెళ్తుంది. హ్మ్. ఇందులో కథ అంతా ఏం లేదండి. ఇట్స్ ప్యూర్ కమర్షియల్ పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ అంతే. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచ్ మూవీ. నేను ఆ రోజు రివ్యూలో కూడా అదే చెప్పాను. 2.5 అని రేటింగ్ ఇచ్చింది నేను. బికాస్ ఆఫ్ ద సమ్ లాగ్ క్యారెక్టర్స్ అన్నీ. కానీ ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఉండే ప్రొడ్యూసర్స్‌లో నంబర్ 1 ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో షైన్ మూవీస్ హ్మ్. సంస్థ కూడా ఒకటి. ఆ అవును. అవును. ప్రొడ్యూసర్లు. వాళ్ళు తీసిన ఫస్ట్ మూవీ 'కృష్ణార్జున యుద్ధం' అటు ఇటు పోయినా కూడా, తర్వాత మూవీస్ అన్నీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయినాయి. 'మజిలీ' హ్మ్. తర్వాత మళ్ళీ మన అల్లరి నరేష్ గారితో తీసిన సినిమాలు అవన్నీ కొంచెం పోయాయి. పోయిన తర్వాత 'భగవత్ కేసరి' హ్మ్. బాలకృష్ణ గారితో సూపర్ డూపర్ హిట్. అనిల్ రావిపూడిని ఒక రేంజ్‌కెత్తి సేమ్ మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారితో సేమ్ షైన్ సంస్థ అనిల్ రావిపూడి గారితోని చిరంజీవి గారితో తీస్తోంది ఇప్పుడు సినిమా. ఆ! సేమ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు విశ్వక్ సేన్ గారిని నమ్మి 25,00,00,000 నుంచి 50,00,00,000 వరకు పెట్టి ఈ సినిమాని తీసినప్పుడు నమ్ముతారో నమ్మరో నాకే చాలా షాక్ అయింది చూసి. 3 రోజులకి రూ. 1,00,00,000 కూడా రాలేదండి. 80,00,000 కలెక్షన్. అదే ఫస్ట్ అందాం అనుకున్నాను నేను. అసలు 'విశ్వక్ సేన్' గారికి సినిమాలో కెరియర్‌లో దిస్ ఇస్ ద డిజాస్టర్ అండ్ ఆ ప్రొడ్యూసర్స్‌కి డిజాస్టర్. హ్మ్. 25,00,00,000 నుంచి 50,00,00,000 పెడితే కనీసం రూ. 1,00,00,000 కూడా రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. దాన్ని ఎంత స్టేజ్‌కి తొక్కేసారంటే అసలు తలెత్తుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళకి అర్థం కావట్ల. వై ఇట్ ఈస్ దేనివల్ల మిస్ అయింది? ఆ డైరెక్టర్ 'రామ్ నారాయణ్' వల్లనా? లేకపోతే కథల వల్లనా? లేకపోతే 'విశ్వక్ సేన్' గారు ఇంకేమైనా తప్పు చేశారా? ఓపెన్‌గా మాట్లాడితే ఆయన లేడీ గెటప్ వేసుకున్నారనే కానీ దాంట్లో అంత పండించలేకపోయారు. హ్మ్. ఇప్పుడు మనం మొన్న మాట్లాడుకున్నప్పుడు 'చిత్రం బలారే విచిత్రంలో' అల్లరి నరేష్ సారీ మన నరేష్ గారు, కృష్ణ గారి అబ్బాయి నరేష్, విజయనిర్మల గారి అబ్బాయి నరేష్ గారు చేసిన పాత్ర ఎంత హిట్ అవును. అయిందో, సెకండ్ హాఫ్‌లోనే ఉంటుంది ఆయనదంతా కూడా. అవును. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇల్లు కోసం వెతుక్కుంటూ సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. మేడమ్ రాజేంద్ర ప్రసాద్ గారు. అక్కడ చూడండి 'చిత్రం బళ్ళారి విచిత్రం', 'మేడం' ఈ చాలా సినిమాలన్నీ కామెడీ సినిమాలే. అవును. కానీ ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇప్పటికి చూసినా ఫ్యామిలీ బావుంటుంది. అంతా కూర్చొని కడుపు ఉబ్బ నవ్వేసుకోవచ్చు. కానీ దీంట్లో వల్గారిటీ జోడించారు. అంటే ఇప్పుడు నాకు సినిమాలో ఆ వల్గారిటీ అనేది
నాకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నా ఇక్కడ పర్సనల్. ఇంకొక విషయం కూడా ఉంటుంది. చిత్రం బళ్ళారి విచిత్రంలో కూడా నరేష్ గారు కాస్త ఎక్స్పోజింగ్ చేస్తారు. అవును, ఒక 2-3 సీన్లు అయితే మనకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అవే కానీ సీన్స్ ఇబ్బంది అని దీంట్లో మనం ఉన్నాయి, ఫీల్ అవ్వం. అవే సీన్స్ దీంట్లో కూడా ఉన్నాయి. సేమ్ ఆయన ఆరెంజెస్ కింద పడిపోవడము ఇవన్నీ అవును. దాంట్లో కూడా ఉంటాయి, ఉంటాయి. దాంట్లో కూడా ఉంటాయి డైనింగ్ same. టేబుల్ కింద Yeah. కూర్చునే సీను. కానీ దాంట్లో మనం వల్గారిటీ చూడం. అదే నేను చెప్తున్నా, ఇప్పుడు నాకు అది వల్గారిటీ అనిపించలేదు, కానీ దీంట్లో భాష, ఆ ప్రాస, అర్థమైందా మీకు? అదే ఆ భాష ప్రాస అనేది డైరెక్టర్ ఏది రాస్తే విశ్వక్సేన్ అలా మాట్లాడింది. విశ్వక్సేన్ గొంతు, ఆ వాయిస్లో ఆ తెలంగాణ స్లాంగ్, ఉమ్. ఆ ఓల్డ్ సిటీ స్లాంగ్ ఎట్లా పలుకుతుంది అనేది డైరెక్టర్ క్యాష్ చేసుకోవాలి అనుకున్నాడు, అది మిస్ఫైర్ అయింది. అయితే నేను తప్పలేదు, విశ్వక్సేన్ నమ్మాడు. ఒక అబ్బాయి అమ్మాయిగా థియేటర్లో కనిపించడం ఇప్పుడుండే తరం నటుల్లో ఉమ్. అతను చేసింది గుడ్ పాయింటే, కానీ అది మిస్ఫైర్ అయ్యింది. సెకండ్ హాఫ్లో ఏంటంటే డైరెక్టర్ కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయాడు విశ్వక్సేన్ గారి గెటప్ని. ఏదైతే నువ్వు ఒక ప్లాట్ అనుకున్నావో మేకప్ ఆర్టిస్ట్ ప్లాట్ని, వాళ్ళ అమ్మగారు ఇచ్చిన దాన్ని ఇతన్ని డైరెక్టర్ యూజ్ చేసుకోలేకపోయాడు. దానివల్ల ఏమైపోయిందంటే జనాలకు అది వల్గారిటీగా అయిపోయింది. ఉమ్. కొన్ని సీన్స్, ఆ విలన్తో ఉండే సీన్స్, ప్లస్ నేను క్లైమాక్స్లో ఎక్కడైనా విలన్తో ఎండ్ చేస్తారా, మా హీరో హీరోతో ఎండ్ చేయాలి, విలన్తో ఎండ్ చేశాడు సినిమాని. కొత్త రకం ట్రెండ్ సృష్టించాలనుకుని మిస్ఫైర్ అయిన సినిమాల్లో డిజాస్టర్ ఇది. ఆ అదే. ప్రొడక్షన్ సంస్థకి డిజాస్టర్. 50 కోట్లు పెట్టిన సినిమా ₹1 కూడా రాలేదంటే అదే కదండి, ఏమవ్వాలి? అది అసలు ఇండస్ట్రీలోనే చాలా మంది చాలా వాళ్ళు షాక్లో ఉన్నారు. ఉమ్. ఎందుకంటే సరే 25 కోట్ల నుంచి 50 కోట్లు పెట్టే ఏమైనా లొకేషన్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అంటే 2 ఫారెన్ లొకేషన్స్కి వెళ్ళారు అనుకుంటా, 2 సాంగ్స్కి వెళ్ళారు. ప్లస్ హీరో అంత డిమాండ్ చేశాడేమో, ఎందుకంటే మిగతా అందరూ కూడా రెమ్యునరేషన్ మిగతా అంతే, అంతకుమించి ఏముండదు. ఎందుకంటే ఆ హీరోయిన్ కూడా అసలు అమ్మాయి ఏంటో, అంటే ఇక్కడ లేడీ లైలా ఆ టైటిల్ పాత్రధారిగా విశ్వక్సేన్ ఉన్నారు కాబట్టి హీరోయిన్కి అంత ప్రాధాన్యత ఏం లేదు అక్కడ, సాంగ్స్ కోసమే ఉంది. ఆ లవ్ ట్రాక్ అసలు అనవసరం, ఎందుకంటే హీరో హీరోయిన్గానే అతడే ఆమె అతనుగా సినిమా అది. కానీ అంత 50 కోట్లు దేనికి అంటే సెట్లు ఏమైనా వేసారా, లేకపోతే ఏమైనా ఆ గ్లాసెస్ని బ్రేక్ చేసుకునే సీన్స్ ఉంటాయి, కొన్ని షాప్ని పగలగొట్టే సీన్స్, దానికి ఏమైనా ఎక్కువ ఖర్చు పెట్టారేమో తెలియదు. కానీ బట్ 80 లక్షల నుంచి ₹1 కూడా రాకపోవడం, 3 రోజుల కలెక్షన్స్, థియేటర్లో ఖాళీగా ఉండడము, అసలు ఎత్తేయాలనుకోవడం, తండేల్ని ఇంకొక ఇది 4-5 తండేల్కి స్క్రీన్స్ ప్లస్ ఇవ్వడం. అయింది. ఆబ్వియస్గా తండేలెస్ దూసుకెళ్ళిపోతుంది. ఉమ్. ఎందుకంటే ఇవి 400 టికెట్లు అమ్ముడుపోతే తండేలు 50,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి రోజుకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్. తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా ఆలోచించండి ఎట్లా, అది హౌస్ఫుల్ కలెక్షన్స్. తండేల్ ప్రతి ఒక్కరు వచ్చి చూస్తున్నారు, థియేటర్లో ఎవరు చూడట్లేదు. ఖచ్చితంగా సరే ఆ ఓటీటీ ఏవో రిలీజ్ అయ్యేగా హెచ్డి ప్రింట్లో, ఆ ప్రింట్లో హా, హా. ఈ అన్నీ చూడట్లేదు, థియేటర్కి వచ్చే చూస్తున్నారు. సో దీనికి కొంచెం మైనస్ అయింది, బట్ ప్రొడ్యూసర్స్కి మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అండ్ ఇంకొకటి ఈ టైంలో మళ్ళీ విశ్వక్సేన్ గారిని నమ్ముకుని ఇంకొక సినిమా తీయాలడం కూడా కష్టం. ఇందులో విశ్వక్సేన్ గారి మార్కెట్ పడిపోయిందా అంటే అది డైరెక్టర్ వల్లనే కదా. నువ్వు సినిమాలో ఉంటే ఏదో ఒక గొడవ అవుతుంది, రచ్చ అవుతుంది, అట్లా ఈయనేం మాట్లాడలేదు కదండి, మాట్లాడక్కర్లేదు ఏందో మరి అదే చెప్తున్నాను. బట్ ఏంటంటే డైరెక్టర్ మిస్టేక్, డైరెక్టర్ నమ్మాడు పాపం, అతనికి కూడా మిస్ఫైర్ అవుతుందని తెలియదు ఆ డైరెక్టర్కి కూడా, కొత్త డైరెక్టర్కి. బట్ ఈయన మార్కెట్ పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయితే అయ్యాడు కదా, చూద్దాం. బికాస్ హీ డూస్ హ్యావ్ సర్టైన్ మార్కెట్. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.